శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్. కాయగూరలే తీసుకుని పూజించాలి. సూర్యనారాయణమూర్తి గురించి ఆదివారము, మంగళవారం ఆంజనేయ స్వామిను, సుబ్రహ్మణ్య స్వామిను. అది కాకుండా ఆ దేవతల్ని పక్కన చుట్టాలు వస్తున్నారని చెప్పేసి ఆదివారం పిల్లల కోసం అండి మేము తీసుకోవాలండి అంటారు. పిల్లల కోసం చేసిన ఆ ఇంట్లో తాలింపు వేయకూడదు, మా తాలింపు ఉండాలంటే కాయగూరలు పోయినా చేయాలి, విజయ తినాలి. వెరీ గుడ్. అసలు విషయం ఏంటంటే చేస్తే సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఆంజనేయ స్వామి వల్ల మీకు కలిగిన ఫలితాలు కలుగుతాయి. పిల్లల గురించి దాన్ని ఏంటంటారు, వేరే అభిషేకాలు గట్రా చేయక్కర్లేదు. సంతానము, సౌభాగ్యము, చెవులకి ముక్కులకి కంప్లైంట్ ఉండదు సుబ్రహ్మణ్య స్వామి వల్ల. ఆంజనేయ స్వామి వల్ల గ్రహాలు ఏమో జోలికి రావు, తొగతో చెప్పి ఇసేసాడు అవుతాయి. అది కాకుండా ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి అన్ని గ్రహాల్లోకి ప్రధానం, అందుకని హెడ్ అనమాట ఆయన. ఆ ప్రధాన గ్రహాన్ని మనం పక్కనట్టేసి మనం చుట్టాలు వచ్చారనో పిల్లల కోసం అని చెప్పేసి కాయగూరలు బాధేసి మీ కాయగూరలు పొందడం వల్ల చాలా విరుద్ధము. అలా చేస్తే ఏమవుతుందంటే అన్ని గ్రహాల్లోకి హెడ్ అంటాం కదా, కవీనాం గ్రహానాం స్థాపయాం పూజామి అని సత్యనారాయణ మొత్తం చేసేప్పుడు ఆయన పోయి ఆయన మొదలెడతాం గణపతి పూజాక. ఆ తర్వాత అన్ని గ్రహాల గురించి వచ్చాం. అలాంటి తరుణంలో ఆయన కనుక మనం గుర్తించి ఒక పూట భోజనం చేస్తాము శనివారం ఎలాగో, అలాగే ఒక పూట కాయగూరతో భోజనం చేసి ఉదయం ఏమో టిఫిన్ కూడా చేయకుండా పిల్లలకు పెట్టచ్చు. మనం టిఫిన్ కూడా చేయకుండా జ్యూస్ తాగి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలహారం చేయాలి. ఆ పలహారం కూడా ఎలాగంటే దాని ఏమంటారు, ఉప్మా కానీ ఏదైనా నెయ్యి తాలింపుతో చేసుకుంటే మంచిది. ఇడ్లీ చేసుకున్నాం అనుకో, చట్నీలో ఆయిల్ వేయకూడదు, అదే తాలింపు ఆయిల్ నెయ్యి వేసుకోవాలి. అలా చేయండి. కనీసం ఒక 3 నెలలు, ఎన్ని వారాలు ఉంటాయి అన్ని వారాలు, 3 నెలలు అంటే ఒక మండల దీక్ష చేస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది. వెంటనే అంటే ఒక వారం అవగానే రిజల్ట్ వస్తుంది. మీరు అనుకున్న పనులు నాకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా అవ్వలేదని, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, అలాగని ఎవరో డబ్బులు తీసుకున్నారు మళ్ళీ అంటాను ఇవ్వలేదన్న అలాంటి రుణ బాధలు ఏమి కానీ మన డబ్బులు తీసుకుని మనకే వేరేగా చెప్తుంటారు. అలాంటివి సమస్య లేకుండాను. తర్వాత ఎవరికైనా వీసా రాలేదన్నా కానీ వీసా వస్తుంది, ఒకవేళ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి. దాని గురించి కూడా ప్రయత్నం చేయట్లేదు. అసలు విషయం ఏంటంటే సూర్యుడిని చూడాలి, చంద్రుడిని కూడా చూడాలి రాత్రిపూట. చంద్రుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు ఈ మీడియా వచ్చే నుంచి, సూర్యుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఈ పిల్లలకు సెల్ ఇచ్చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఏమో పాల వస్తున్నానమ్మా అని ఆ సెల్తో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. అదే అందులో గేమ్స్ వస్తాయి సహజం, మా మనోళ్ళు అలా చేస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇవే కాకుండా మేము ఫంక్షన్లు అవుతాయి ఆదివారం, మెచ్యూరిటీ ఫంక్షన్ ప్రత్యేకంగా ఆదివారం పెడుతూ ఉంటారు. ఆదివారం నుండి వెళ్ళి ఫంక్షన్లో అటెండ్ అయ్యి అక్షంతలు వేసి గిఫ్ట్ ఇచ్చేసి 4 అరటిపళ్ళు తినొచ్చేయండి. ఏదో పెరిగేసి తిన్న వారం అయితే ఏంటి అంటారు, ఆ పెరుగు కూడా గరిట ఏదో కలిపేస్తారు వాడు. క్యాటరింగ్ అయితే ఇప్పుడు అన్నీ మా వాళ్ళే క్యాటరింగ్ ఉంటున్నారు. మేమైతే వండేవాళ్ళం చిన్నప్పుడు. మా నాన్నగారు, మా బాబాయ్లు, మా ఆయన వాళ్ళు మేమే వంట చేసుకునేవాళ్ళం. అప్పుడు ఈ డిస్పోజబుల్ ఏం లేదు. చక్కని బాదమాకులు, అడ్డాకులు, అసలు బఫేలు ఉండవు. బఫేలో తినకూడదు. అంటే బఫే తింటే దొనిపోతూ అలా గడ్డి మంది దగ్గర నిల్చుని తింటూ ఉంటుంది, దాంతో సమానం అన్నారు. అందుకే ఏమంటారండి బఫేలో కదా లాగా అని, అందుకే బఫే వచ్చింది, అందులోంచి వచ్చింది. మీనింగ్ ఉంటుంది దేనికైనా, దానికి ఉంటుంది, మామూలుగా కాదు. భలే ఆడుకుంటున్నారు వీళ్ళు. ఆడుకోండి. అసలు విషయం ఏంటంటే మీ గ్రామ దేవతలు మాత్రం వదిలేకండి. మీ ఊళ్ళో గ్రామ దేవత ఉన్న చోట ఏ వారం ఉంటే శుక్రవారం, గురువారం, శనివారం వారాలు గుమ్మలు కడిగేస్తారు కదా. మాకు వారాలండి గుమ్మలు కడిగేస్తామండి అంటారు. ఎవరైనా వస్తే అన్నీ చేసేస్తారు వాళ్ళ కోసం. ఏం వారాలు ఉన్నప్పుడు మనకు ఉన్న చింతకాయ పచ్చడి పెట్టాలి తప్ప వాళ్ళు ఎక్కడి నుంచో దిగొచ్చారని చెప్పి వాళ్ళ కోసం మీ కూరలు వచ్చేయకూడదు. వారాలు ఉన్నప్పుడు చేయలేదు, మామూలుగా చెప్తున్నాను. అదే కాకుండా ఎక్కడన్నా ఎవరన్నా డెత్ భోజనాలు వెళ్తే పెద్దవాళ్ళలో ఒకడు వెళ్ళాలి తప్ప అందరూ వెళ్ళకూడదు. పెద్దవాళ్ళు వెళ్ళి ఆ రోజు తప్పదు అనుకుంటేనే, బ్లడ్ రిలేషన్ అయితేనే, అందరూ వెళ్ళక్కర్లేదు. అంటే సకుటుంబంగా రాలేదంటే అని అడుగుతారు. దాని ప్రాయశ్చిత్తం గోదావరి స్నానం చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజు చేసేస్తారు తెలియక. తిన్నది అన్నము జాము కరుగుందన్నారు. అప్పటికప్పుడు స్నానం చేసి భోజనం చేసేసి వెళ్ళిపోయి గోదావరికి వెళ్ళి వచ్చేసామండి అంటారు. తప్పది. టుమారో అన్వర్డ్స్ శుద్ధి అవుతుంది. గ్రహణం ఎలాగా, ఇవాళ గ్రహణం పెట్టింది రాత్రి, పొద్దున పూట స్నానం చేసి అప్పుడు బియ్యం దానమో ఏదో ఏ దానం ఉంటే దానం ఇచ్చుకుంటారు. అలాగే గ్రహణం ఎంత దోషమో మరణం కూడా అంత దోషమే. అది బ్లడ్ రిలేషన్ అయితే అదే ఇంటి పేరు అయితే 10 రోజులు ఉంటుంది.
కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి రావడానికి పర్వాలేదు, కానీ అందరూ వెళ్ళక్కర్లేదు. ఎవరో అడ్డే వెళ్ళాలి. ఆబాల గోపాలం వెళ్ళే పెళ్ళి కాదు అది, దత్త ప్రోగ్రాంకి ఒకళ్ళే వెళ్ళాలి. సరే, కానీ ఇప్పుడు ఎలా వెళ్తారు? సరస్వతి నమస్తుభ్యం వరదే కామ విద్యారంభం కరిష్యామి సిద్ధిద్ భవతు మే సదా జ్ఞానానంద మయం దేవం నిర్మలః స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం శివశక్తి పీఠే మమ దర్శనార్థే ఇదం గచ్ఛామి. సుఖీ భవ. శతమానం శతాయత్ పురుషాయ అక్కడ సరస్వతి కరుణ కటాక్ష క్రియాశక్తి జ్ఞానశక్తి ప్రాప్తస్తు. అలా చూడు, క్రియాశక్తి కొంచెం అనుకో, అడు తిరుగు. క్రియాశక్తి జ్ఞానశక్తి ప్రాప్తస్తు. రాస్తూ ఇంకెవరు దాక్కున్నారా? ఆవిడ శుభం పోయారు. నందమయం దేవం నిర్మలః స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం సిద్ధిద్ భవతు మే సదా. శ్రీ గురుభ్యో నమః. సర్వ గురుభ్యో నమః. ఓం శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. బ్రువంతు. తదాస్తు.